హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనము చదువుతున్నాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, ఈ సమయంలో వాక్యము ద్వారా మాతో మాట్లాడి సహాయము చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారు చెప్పిన యథార్థ సంఘటన. లాజరు ఈ భూమి మీద దరిద్రమును అనుభవించిన దేవునిని మరిచిపోలేదు. దేవునిని జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవుని ఎడల ఆశ కలిగి ఉన్నాడు. ఈ లోకములో జీవించినప్పుడు దేవుడు ఉన్నాడు, పరలోకము ఉంది, దేవుని రాజ్యము ఉంది అని నమ్మకంతో విశ్వాసముతో కలిగి ఉండి చనిపోయినప్పుడు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అయితే ధనవంతుడు చనిపోయి పాతాళమునకు వెళ్ళాడు. దేవునిని కలిగి ఉన్నవాడు దరిద్రుడైనా సరే దేవుని రాజ్యమునకు వారసుడవుతాడు. దేవునిని కలిగి ఉండలేని ధనవంతుడైనా సరే పాతాళానికి వెళతాడని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది.